వెల్కమ్ టు మై ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలు. ఇంకో మాట భగవద్గీత చెబుతున్నది మీరు గ్రహించవలసింది. ఉద్ధరేదాత్మన ఆత్మానం, ధ్యాన యోగంలో ఉంటుంది ఈ మాట. ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ క్షాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనగా. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, ఇది పూర్వం నుంచి మన నమ్మకాలకి వ్యతిరేకం. ఇది ఈ మాట కృష్ణుడు స్వయంగా చెప్పాడు. చాలామంది ఆధ్యాత్మిక వ్యవస్థలో ఏం చెబుతారంటే, ఏమైనానండి మన జీవితం ఉద్ధరించాలంటే ఓ గురువు ఉండాలండి, ఓ గురువు ఉండాలండి. ఇది ఒక మాట, ఒక బలహీనులు మాట్లాడే మాట. నన్ను అడిగితే నువ్వు బలవంతుడు అయితే గురువు గురించి మాట్లాడక. వివేకానందుడు చాలా స్పష్టంగా చెబుతాడు, యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, దాన్ని మలుచుకో. అది వివేకానందుడు మాట కాదు, కృష్ణుడు మాట. ఆయన అదే చెప్పాడు, ఉద్ధరేది ఆత్మన ఆత్మాను, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎందుకు గురువు ఉద్ధరించాలని ఎందుకు ఆశిస్తున్నావు? అసలు పాఠం చెప్పే గురువులు వేరు, నేను పాఠం చెప్పిన గురువుని. నేను ఆధ్యాత్మికంగా మీకు నేను గురువును కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం ఏదో గురువుగా అది వాళ్ళ ఇష్టం, అది నేనేం భావించట్ల. నాకెవరు శిష్యులు లేరు, నాకెవరు గురువులు లేరు, అది విషయం కాదు. నాలో నేను గురువుననే భావన ప్రవేశించింది అంటే నేను గురువింద గింజ అయిపోయినట్టే, గురువు కాదు ఇక్కడ, అయిపోయినట్టే. ఇంకా ప్రవేశించకూడదు, నేను ప్రవేశించనివ్వను. మీరు నా దగ్గర పాఠాలు చెప్పుకున్న శిష్యులు, మీరు పాఠం వరకు నేను గురువుని, అభ్యంతరమే. మీ జీవితాలన్నింటినీ నేను తీర్చిదిద్దలేని, మీకు బాధ్యత వహించలేను నేను. ఏ గురువుని మీరు నమ్మినా మునగడం ఖాయం, అనుమానం లేదు ఈ కలియుగంలో. ఎవరిని నమ్మద్దనే చెబుతున్నాడు కృష్ణుడు. ఎవరి ప్రభావము మన మీద ఉండాలని ఆశిస్తున్నాం, ఉందని భ్రమలో ఉన్నాం. ఎవరి ప్రభావం లేకుండా కూడా మనం బతకగలం. అదే భగవద్గీత చెబుతున్నది. ఉద్ధరేది ఆత్మన ఆత్మాను, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నా ఆత్మానం అవసాదయేతి, ఎప్పుడూ నిన్ను నువ్వే కించపరుచుకో. కించపరుచుకుంటూ మాట్లాడొద్దని కాదు, మనం తప్పు చేస్తే ఒప్పుకోవాలి, దాని గురించి కాదు ఇక్కడ. మనం ఒక్కళ్ళ ఉన్నప్పుడు చూడండి, ఒక్కోసారి మనకి ఏంటో మనకు అన్నీ ఇలా జరుగుతున్నాయి, ఏం తలపెట్టినా అవడం లేదు, ఒక 5-6 ఏళ్ల బట్టి ఇలాగే ఉంది. ఈ నిరాశ వద్దు. ఒక్కసారి సరిగ్గా పునశ్చరణ చేసుకో, పరిశీలన చేసుకో. నువ్వు అనుకున్నవి అయినవి కూడా కొన్ని ఉంటాయి, కానీ ఇదేదో ప్రధానమైంది ఒకటి దెబ్బతినడం వల్ల ఇంకేవో దెబ్బతిన్నాయని వాటిని వీటిని ముడిట్టి మాట్లాడుకుంటున్నాం మనం. ఇది మానవ ప్రవృత్తి. మీరు ఆశ్చర్యపోతారు, రామచంద్రమూర్తి ఇలా మాట్లాడాడు. రామచంద్రమూర్తి ఎక్కడ? జటాయు వనవాసంలో. జటాయు ఆయన చేతిలో వస్తాడు కదా, సీతను ఎవడో ఎత్తుకుపోయాడు, నేను కాపాడానని చెప్పి చచ్చిపోతాడు. చచ్చిపోగానే రామచంద్రమూర్తి అంతటి వాడు మొత్తం సర్వర్ డౌన్ అయిపోయి లక్ష్మణుడితో ఏమంటాడు, లక్ష్మణ రాజ్యం నష్టం మృతాపి, రాజ్యం నష్టం సీతా నష్ట మృతాపితక, రాజ్యం నష్టం వనే వాసక, సీతా నష్ట పితామృతక, ఈదృశీయం మహాలక్ష్మి అంటాడు. అంటే లక్ష్మణ, ఏమిటి కష్టాలన్నీ నన్నే చుట్టుకున్నట్టుగా ఉన్నాయి. రాముడు మాట్లాడిన వాటిని. ఇది రాజ్యం నష్టం, రాజ్యం కోల్పోయాను. రాజ్యం కోల్పోవడం నష్టంగా రాముడు భావిస్తే రాజ్యం కోసం అక్కడే ఉండొచ్చు కదండి, ఎందుకు వచ్చాడు? అప్పుడేమో నాకు రాజ్యం కంటే ధర్మం ముఖ్యం అన్నాడా? ప్రాణమైనా వదులుతాను కానీ నేను స్వార్థానికి పాల్పడినా అన్నాడు కైకతో. మరి అలా రాజ్యం నష్టమైనందుకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే, అంతటి హీరో, అంతటి రామచంద్రమూర్తికి కూడా 1కి 4 కష్టాలు వచ్చేసరికి మైండ్ పాడేది. రాజ్యం నష్టం వనే వాస, ఏమిటో అడవిలో వచ్చి పడ్డాం. బయలుదేరేటప్పుడేమో వనవాసం సుఖం అన్న కైక కృతజ్ఞతలు చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? అమ్మా, నాకు మునీశ్వరుల దర్శనం కల్పించావు, తపోమయమైన జీవనం సాగిస్తారు, వాళ్ళకి బాధాభోందనం చేసే అవకాశం ఇచ్చావు తల్లి, నీకు నమస్కారం అన్నాడు. మరి అంత అదృష్టంగా అక్కడ నువ్వు భావించినప్పుడు వనవాసాన్ని కష్టంగా ఇక్కడ ఎందుకు అనుకుంటున్నావు? మానవ మనస్తత్వాన్నే వాల్మీకి చెప్పాడు. రాముడు అలా ఉండడం సమస్య కాదు. దాన్ని ఎలా తీసుకోవాలి మనం? రాముడే అలా డీలా పడితే మనమేమవుతాం అని తీసుకోవాలి. కానీ కొంతమంది ఎలా తీసుకుంటారో తెలుసా? ప్రతిదీ నెగిటివే. వాళ్ళకి రాముడే పడిపోయాడు, మనం ఇంకా పడిపోదాం, అంతే. దరిద్రం అంటారు దీన్ని. నీకు కావ్యం రాసింది అందుకోసం కాదు ఇక్కడ, వాల్మీకి రాసింది నిన్ను పడిపోమని కాదు ఇక్కడ. రాముడే పడ్డాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా అని రాశాడు కావ్యం. రాముడే పడిపోయాడు, మనం ఇంకా 100 అడుగులు పడిపోదాం, ఇక లేవ. ఇంక నువ్వు రాముడిలో నువ్వు ఆలోచించకు. ఎందుకంటే లక్ష్మణుడు దాన్ని ఖండిస్తాడు. లక్ష్మణుడు వెంటనే ఖండిస్తాడు, అన్న ఇలా ఆలోచిస్తున్నావు. అప్పుడు రాజ్యం పోవడానికి గురించి మనం ఏం బాధపడలేదు, వనవాసం గురించి బాధపడలేదు. జరిగిన నష్టం ఏంటంటే సీతాదేవిని కోల్పోయాం, నిజమే. ఇప్పుడు ఈ జటాయు మరణం, ఆయన పక్షి పోరాడాడు, పోకేమవుతాడు అంటే, ఇప్పుడు మనం రామచంద్రమూర్తి పేర్కొన్న 4-5 కష్టాల్లో 2-3 కష్టాలే కావు. ఎందుకంటే వాళ్ళు ఇదివరకే దానికి సిద్ధపడ్డారు, రాజ్య నష్టానికి, వనవాసానికి. రెండోది పితామృతక, దశరథుడు ఏమంటే 60,000 ఏళ్ళు బతికాడు, పోడా
ఉంటాడా? ఏదో రామవియోగం ఒకటి ప్రధాన కారణమైంది, పోయాడు. అది పెద్ద నష్టం కాదు అది దానికి. ఆ వయసులో తండ్రి పోవడం, ఈయనకి 40 ఏళ్ల వయసు ఉంది, వనవాస కాలం నాటికి 35 ఏళ్ల వయసు ఉంది. 35 ఏళ్ల వయసులో తండ్రి పోవడం పెద్ద ఇది కాదు అక్కడ. అలాగే 60,000 ఏళ్ళు బతికాడు అప్పటి లెక్క ప్రకారం. పోనీ మన లెక్క ప్రకారం వేసుకుని ఆయన 80 ఏళ్ళు పైన బతికాడు. అటువంటి వాడు పోడా, అది నష్టం కాదు. నష్టం వల్ల సీతా నష్టం ఒకటే. అందులో పైగా సీతని కాపాడడానికి ఉద్యమించిన జటాయువు మరణించడం ఇప్పుడు కొంచెం దానికి పెద్ద శాఖలా తగిలి, పైగా దాన్ని ఏమంటాడు వాల్మీకి వ్యంగ్యంగా కవిత్వం, ఈ దృశి ఎం మహాలక్ష్మి, ఇదిగో లక్ష్మీదేవి మన వరించింది అంటే వ్యంగ్యం. మనం ఒక్కోసారి చూడండి, బాగా నష్టం వస్తే ఇదిగో దైవానుగ్రహం ఇలా తగలబడింది అంటాం కదా. దైవానుగ్రహం ఇలా తగలబడింది, ఆ దేవుడి చుట్టూ తిరిగాం కదా, ఆ గుడికి వెళ్ళి వద్దన్నా సరే ఆయనే ఇలా చేశాడు వ్యాపారాన్ని. అదే మాట వాల్మీకి వాడాడు. అందుకే రామాయణం అప్పటికి ఎప్పటికీ గొప్ప కావ్యం. మానవ మనోభావాలు, భావోద్వేగాలు అన్నింటినీ రుజువు చేస్తాడు అక్కడ వాల్మీకి. ఈ దృశి ఎం మహాలక్ష్మి, ఇదిగో జటాయు మరణం రూపంలో లక్ష్మీదేవి మన వరించింది. లక్ష్మీదేవి వరించడం ఏంటండి, మనిషి చచ్చిపోతే? ఆ బాధలో ఆయన అన్న మాట, దాన్ని మనం ఆదర్శంగా తీసుకోకూడదు. అంటే కష్టాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటేవో 3-4 వస్తే ఎలా అనిపిస్తుంటే మనిషికి ఇంకెందుకైనా ఏదో జాతకం చూపించుకోవాలంటే అప్పుడు ఎవరికో చూపించుకుంటాం. ఇందాక చెప్పినట్టే ఆ తమిళనాడు జ్యోతిష్కుడికి చెప్పినట్టే, నీ కొడుకు నీకు ప్రమాదం అంటాడు, నరికెత్తవా? నా ఆత్మానం అవసాదు. ఏది ఒక్కరిలో ఉన్నప్పుడు కూడా మనకి కష్టాలు వరుసగా గుర్తొస్తాయి చూడండి. అలా గర్వించద్దు, వాటిని తలుచుకుని బాధపడద్దు. సాధారణంగా మనం కష్టాలు ఒక్కరిలో ఉన్నప్పుడు కష్టాలు తలుచుకుంటాం, గమనించండి. నలుగురిలో ఉన్నప్పుడు సన్మానాలు గౌరవాలు తలుచుకుంటాం. ఇదొక బలహీనత మనిషిలో. కష్టాలు ఎప్పుడు గుర్తొస్తాయి? నలుగురిలో ఉన్నప్పుడు గుర్తు రావండి. ఎందుకంటే నలుగురితో మాట్లాడుతున్నాం, ఏవో సమోసాలు తింటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కష్టాలు గుర్తురావు. మనం అప్పుడు కలిసినప్పుడు అదే కానాపురంలో ఉన్నప్పుడు అప్పుడు పకోడీలు తిన్నాక అది గుర్తొస్తుంది. అదే ఈ మనిషి ఒక్కడు బాత్రూమ్కి వెళ్ళేటటువంటి రెస్ట్ రూమ్కి, ఏంటి మనోడు ఎంతోడైపోయాడు, మనం ఎలా అయిపోయాం? ఎందుకంటే మన మనస్సులో ఒక బలహీనత ఏమిటంటే, ఘనులందరూ మనవారని అనుకున్న అదొక్క తృప్తి అఖిల జనులకు. దాని మీద పద్యం రాశాను నేను సరదాకి, మానవులు ఎలా ఉంటారు. ఘనులందరూ మనవారని అనుకున్న అదొక్క తృప్తి అఖిల జనులకు. మనవాడే ఘనునవునెడ మనవాడే ఘనుడవునెడ మనమున భరించలేము మాయ ఇదేమో. ప్రతి గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయిపోవాలనుకుంటాం మనం. మనవాడే గొప్పవాడైతే మాత్రం ఏంట్రా ఇటు ఎలా అయిపోయాడే అంటే లోపల బాధ. అదే స్కూల్లో చదువుకున్నా, అసలు కానాపురంలో పడుకున్నప్పుడు నా పక్కనే ఉండేవాడు, అస్తమో ఎడంకాలతో తంతూ ఉండేవాడు. ఇప్పుడు వాడు ఎడంకాలు గొడవ నీకెందుకు? ఈ సైకాలజీ అండి ఇది. దీనికి వీరు కూడా చెబుతారు, ఎప్పుడు ఒక్కళ్ళు ఉన్నప్పుడు మనం కష్టాలు గుర్తొస్తాయండి, 10 మందిలో ఉన్నప్పుడు సంతోషాలు గుర్తొస్తాయి. అందుకే మామూలుగా మనస్తత్వవేత్తలు చెబుతూ ఉంటారు, మాత్రం వాళ్ళ తప్పే ఉంది. మీకు దుఃఖంగా ఉంటే నలుగురిని పిలవండి, కాస్త టీ ఇవ్వండి, కూర్చోండి, పాత జ్ఞాపకాలు మాట్లాడుకోండి. కానీ ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఒకటే, వాళ్ళేనా మీరేనా? ఎంతసేపు మాట్లాడుకుంటారు? ఒక అరగంట, మళ్ళీ తర్వాత నీ దుఃఖం నీదే. మన ఫిలాసఫీ అలా చెప్పదు. ఆ దుఃఖంతోనే ఉండు, దాంతోనే తేల్చుకో, ఎవరిని పిలవకు, ఎవరికి ఫోన్ చేయకు, ఫోన్ కట్టేయి, అసలు ఎవడో పలకరించాలని కూడా నువ్వు ఆశించకు. ఆ దుఃఖంతో, ఆ బాధతో, ఆ నష్టంతో, ఆ మోసంతో, ఆ ద్రోహంతో అలాగే ఉండు. థింక్ ఇట్ అబౌట్ దట్. బాగా లోతుకెళ్ళి దాని గురించి ఆలోచించు. అది నీది కాదు అని అర్థమవుతుంది మిత్రమా. అది ఆత్మజ్ఞానం, అది ఆత్మజ్ఞానం. ఆ దుఃఖం నీది కాదు, నీకు సంబంధం లేదు, నువ్వు ఊరికి తెచ్చి పెట్టుకుని బాధపడుతున్నావు. ఒకవేళ నీదే అని జీవుడుగా నువ్వు అనుకున్నా, ఇలాంటివి ఎంతోమందికి వచ్చాయి, మన ఒక్కళ్ళకి కాదు ఇక్కడ. దెన్ డైల్యూట్, దాన్ని ద్రవీకరణ తీసే. ఇంకా ఎంతోమందికి వచ్చినప్పుడు మనకేముందండి ఇక్కడ? మన ఇంట్లో పిల్లాడో మనకేదో వంశానికి అప్రతిష్టాకరమైన పని చేశారు అనుకుందామండి, ఓ కుమిలిపోతాం దంపతులు, అంతే కదా, అయ్యో ఇలా జరిగారు. కానీ ఎవరో ఫ్రెండ్ వచ్చి, నువ్వేంట్రా బాబా ఇంకా మీ అమ్మాయి చాలా నయం అనేదో వాడు కొత్త స్టోరీ చెప్పాడు అనుకోండి, మన అమ్మాయి చాలా నయం అని మనం ఉప్మా తినేస్తాం ఇక్కడ. అంటే ఇంకో చోట ఇదే జరిగింది అనగానే మనకి మామూలు అయిపోయిందా లేదా? ఈ కాలక్షేపం కోసం నువ్వు ఎదుటివాడిని పిలిస్తే ఎప్పుడూ పిలవాల్సి ఉంటుంది మిత్రమా. ఎవరిని పిలవద్దు, భగవంతుడిని తప్ప, ఆత్మని తప్ప దేన్ని పిలవద్దు. దుఃఖమైనా సంతోషమైనా నువ్వు ఒక్కడివే. ఏం అనుభవిస్తున్నావో లోపలికి గమనించుకుంటే ఒక రహస్యం ఏమిటో తెలుసా? సుఖాన్ని లోతుగా పరిశీలిస్తే మళ్ళీ ఆ సుఖం కావాలని కోరుకోం. దుఃఖాన్ని లోతుగా పరిశీలిస్తే ఎన్ని దుఃఖాలు వచ్చినా తట్టుకుంటాం. ఇది జీవిత సత్యం, ఇది జీవిత సత్యం.
మనం పైపైన పరిశీలిస్తాం ఎంతసేపు. కాబట్టే వారి పోలిక వీరి పోలిక మొదట్లోనే ఎలా ఇవన్నీ మాటలన్నీ వస్తాయి. ఇదంతా పైపే మాటలు ఇవి. అది రావడానికి కారణం అది కాదు, వేరే ఉంది. ఆ దుఃఖంతోనే ఉంటే దాన్ని ఎక్కడ దుఃఖం పుడుతోందో నిజంగా పోయిన వ్యక్తితో మనకు అంత అనుబంధం ఉందా, అంత నష్టం మనకుందా అని మనమే లోపల ఆలోచించుకుంటే ఖచ్చితంగా ఈయన పోయినా మనం ఉండగలమనే విషయం అర్థమవుతుంది, ప్రశాంతంగా ఉంటాం. ఆయన పోవడం చాలా సహజమైన విషయం అని కూడా అర్థమవుతుంది. ఎన్నేళ్ళు బతుకుతారు ఎవరైతే మాత్రం. ఇది నా ఆత్మానం అవసాదయేత్. మనిషి సాధారణంగా ఒంటరిగా ఉన్నప్పుడే కష్టాలు గుర్తొస్తాయి, కూర్చుకోండి. అంటే ఒంటరిగా ఉండొద్దని కాదు, ఒంటరిగానే ఉండు, సుఖాలు కూడా గుర్తు చేసుకో. జీవితం తేలికవ్వాలంటే ఎప్పుడు సుఖాన్ని కష్టాన్ని సమానంగా భావించి చూసుకోవాలి. అంటే సుఖమైనా సరే నువ్వు లోతుగా పరిశీలించు, దుఃఖమైనా సరే లోతుగా పరిశీలించు. పరిశీలిస్తే ప్రయోజనం, సుఖం మళ్ళీ కోరవు, దుఃఖం వచ్చినా తట్టుకుంటాం. అదే కదా కావాల్సింది. మనకు సుఖం మళ్ళీ కోరద్దు, దుఃఖం వచ్చినా తట్టుకుందాం. సుఖాలు మళ్ళీ కోరితే కష్టం అండి. ఇంత చేసినా ఒక్కటి మనకు భగవద్గీత ఇచ్చే ధైర్యం ఏంటో తెలుసా? ఈ సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, వీటిని తట్టుకోవడం ఎలాగా? తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యసి అసంశయక. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగంలో చెబుతాడు అర్జున. అందుకని నీకు టెన్షన్ అనిపించినా సరే, ఆందోళనగా ఉన్నా సరే, ఆనందంగా ఉన్నా సరే, భగవత్ స్మరణ మానకు, చేస్తూనే ఉండు. ఎప్పుడు మనం ఆందోళనలో ఉన్నప్పుడు 2 పనులు మానకూడదండి. ఒకటి దైనందిన కార్యక్రమాలు మానకూడదు, 2 దైవస్మరణ మానకూడదు. ఈ 2 మానకుండా ఉంటే ఈ ఆందోళన మిమ్మల్ని ఏమీ చేయదు. దైనందిన కార్యక్రమాలు ఎందుకు మానకూడదంటే డైలీ టైం టేబుల్ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, మనస్సంతా పాడైపోతుంది. 7:30కి నీకు కాఫీ తాగేసేయి, ఎంత బాధలో ఉన్నా తాగి మనకో. ఎవరితో కూర్చుని తాగే అలవాటు వాళ్ళతో తాగేసేయి, మార్చకో. ఇవాళ మనం కలిసి కూర్చుంటే ఈ దుఃఖమే వద్దు, అక్కడ కూర్చో, ఆవిడతోనే కూర్చో, తాగు. నీకు పొద్దున్న ఏదో దేవుడు పూజ దగ్గర అక్కడ 2 పూలు పెట్టేయి, స్నానం చేసి పెట్టేయి, మనకు. ఓ పుస్తకం చదివే అలవాటు ఉంది, రోజు ఒక 5-6 పేజీలు చదువుతున్నాం, ఇవాళ కూడా చదువు, మనకు. టైం టేబుల్లో ఒక్కటి మార్చద్దు. మనస్సును నిగ్రహించుకుని అన్నీ అలాగే చెయ్యాలి. నీ బిజినెస్ ఉంది, అక్కడ కూర్చోవాలి, బిజినెస్ మీట్లో 4 మాట్లాడు, ఇవాళ కూడా మాట్లాడు, ఇంత దుఃఖం ఉన్నా సరే మాట్లాడు. ఇది ఈ టైం టేబుల్ ప్రకారం వెళ్ళడం ఏమవుతుంది, మీ దుఃఖాన్ని గురించి మీకు ఆలోచించే సమయం మీకు ఉండదు అసలు. పైగా ఈ చర్యల్లో కొన్ని ప్రశంసలు వినపడుతూ ఉంటాయి అనుకోకుండా, ఎవరి దగ్గర నుంచో. అది కొంత ఆయింట్మెంట్ పూసినట్టుగా ఉంటుంది. శాశ్వతమైన మందు కాదు, కానీ ఆయింట్మెంట్ పూసినట్టు. దైవస్మరణ ఎందుకు మానద్దని చెబుతున్నానంటే, ఈ ఊరికి డైలీ టైం టేబుల్ పెట్టుకుంటే సుఖం లేదు ఇక్కడ. దాని నుంచి బయటపడి మళ్ళీ మనం కర్తవ్యం నిర్వహించాలి అంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. భగవద్ అనుగ్రహం ఉండడానికి సులువైన మార్గం, ఉన్న మార్గం కూడా ఒకటే. ఇప్పుడు జ్ఞానాన్ని కఠినమైన మాటల్లో చెప్పేవాడు కంటే సులభమైన మార్గాల్లో చెప్పేవాళ్ళు మనకు నచ్చుతారు. అసలు సులభ మార్గమే జ్ఞానం అనేవాడు ఇంకా బాగా నచ్చుతాడు. నీ ఇంటి ముందు తాటాకు మీద తేనె పూసేయి, తమలపాకు మీద ఆముదం రాసేయి, లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటుంది. ఈ రకంగా మోసం చేసేవాడు చాలామంది ఉన్నారు. తాటాకులు తమలపాకులు మిగిలే, లక్ష్మీదేవి రాలేదు, ఇళ్ళు అమ్మేశాం. చెప్తున్నారని టీవీలో, తాటాకు మీద తేనె రాసేయి, తమలపాకు మీద ఆముదం రాసేయి, ఇంటి ముందు పెట్టి, దానికి లక్ష్మీదేవి ఎందుకు వస్తుందండి? మనకి మనసులో బాగా పట్టేసిన కళ్ళాపు జల్లితే కానీ లక్ష్మీదేవి రాదు. ఈ ఇంట్లో దొంగ నోట్లు పెట్టి కూర్చున్నాడు, దానివల్ల లక్ష్మీదేవి రావట్లా. రేపొద్దున వాడు ఈడీ వాడు వస్తాడు, ఇక్కడికి పట్టుకుపోతాడు. ఆ పని ఎందుకు మానవు? అక్రమ వ్యాపారం ఎందుకు మానవు? ఇదేమీ మానవు. కళ్ళాపు జల్లేసి ముగ్గెట్టేస్తే వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఆవిడకేం పని లేదా? ఆచారాలను అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది కాదండి. అందుకే మన దైనందిన కార్యకలాపాలు ఎలా ఉన్నా మనకి శక్తి రావాలి అంటే దైవానుగ్రహం సులభంగా పొందే మార్గం చెబుతున్నా. జ్ఞానాన్ని సులభంగా బోధించడం మనకి ఆనందంగానే ఉంటుంది, కానీ సులభ మార్గమే జ్ఞానం అనకూడదు ఎప్పుడు. ఈ సులభ మార్గం ఇది, కళ్ళాపు జల్లు, ముగ్గెట్టు, లక్ష్మీదేవి వస్తుంది, అది జ్ఞానం కాదు. అది ఎందుకు చెప్పారంటే, కళ్ళాపు జల్లితే పూర్వకాలం ఎలా పల్లెటూళ్ళు, పేడతో అలికిన ఇళ్ళు, ఇంటి ముందు పశువులు నడుస్తూ ఉంటాయి. సాయంత్రం గోధూళి వేళ అంటారు. పూర్వం ఎప్పుడు ఈవినింగ్ అనేవారు కాదండి తెలుగులో. గోధూళి వేళ అంటే ఆవులు వెడుతూ ఉంటాయి, ధూళి రేగుతూ ఉంటుంది, దాన్ని గోధూళి వేళ అని పేరు పెట్టారు. అంటే పొయిటిక్ టర్మ్. గోధూళి వేళ అనేది కవిత్వ పదం. అది సాయంత్రం అంటే జస్ట్ ఈవినింగ్ అన్నాడు ఇంగ్లీష్ వాడు. మనం ఏమన్నా గోధూళి వేళ, సూర్యోదయ వేళ అంటాం మనం, మార్నింగ్ అనం మనం.
సూర్యుడు ఉదయించాడు, అదొక అద్భుత దృశ్యం. అలాగే గోవులు వెడుతున్నాయి, అదొక అద్భుతం. నిజానికి గోవులు వెడుతుంటే రేగిన దుమ్ము ఉంది చూడండి, దాంట్లో ఏ ఏ రకమైన అపశబ్దం ఉండదండి. ఆ రేణువులు మంచివి, అవి మన ఒంటి మీద పడినా పర్వాలేదు. గోవుకు ఆ శక్తి ఉంది. అన్నిటికి కాదు, మళ్ళీ గోవుకు ఆ శక్తి ఉంది. గోవు వెడుతుంటే ధూళి రేగితే ఆ ధూళి మనం పనిగట్టుకుని ఒంటి మీద వేసుకోవద్దు, కానీ ధూళి పడినా కూడా నీకేం కాదు. అందుకని దాన్ని గోధూళి వేళ అన్నారు. గోవుకు ఆ శక్తి ఉంది. అలాంటి రేగిన ధూళి మళ్ళీ అణగాలంటే కళ్ళాపు జల్లాలి కదండి. అందుకని పేడ కలిపి నీళ్ళు. పేడ ఎందుకు కలిపేవాళ్ళు? ఆ ఇల్లంతా పేడే, ఇంటి ముందు పేడే. ఇప్పుడు నువ్వు డూపీహెచ్కే కొంపెలలో కట్టి కోకాపేటలో కట్టి పేడ నీళ్ళు జల్లుతానంటే అలాగా సరిగ్గా లేకపోతే బెల్డర్ని ఎత్తించి జల్లాలి పేడ నీళ్ళు. ఇక్కడ ఎందుకు జల్లడం? ఇదే సెంటిమెంట్ ఎప్పటికీ ఏంటంటే పేడ నీళ్ళు జల్లాలి. ఎందుకు అవసరం లేదు. మన హైదరాబాద్లో పేడ నీళ్ళు జల్లడం ఏంటంటే అర్థం లేకుండా ఎక్కడ జల్లుతావు? ఇవి మనం పెట్టుకొస్తున్న ఇలాంటివి పెట్టుకోకుండా దైనందిన కార్యక్రమాల్లో మనకి శక్తి రాదు, దైవానుగ్రహం అలా రాదండి. నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే వస్తుంది. ఎలా వస్తుందండి? దేవుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడని చెప్తున్నారు కదా, మన హృదయంలో కూడా ఉన్నాడు కదా. హృదయంలో ఉన్న దేవుడికి మనం చోటు ఇవ్వాలంటే నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం స్మరించాలి. మీరు బిజినెస్లో ఉన్న చేయొచ్చు పని, సంసారంలో ఉన్న చేయొచ్చు, వ్యాపారంలో ఉన్న చేయొచ్చు, వ్యవసాయ ఖాళీగా ఉన్న చేయొచ్చు. చేయండి, ఎంత వీలైతే అంత చేయండి. చెయ్యాలన్నారు గురువు గారు, రోజుకో 1,00,000 వద్దు, ఈ ప్రతిజ్ఞలు వద్దు. ఎంత వీలైతే అంత చేయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాం, బస్ స్టాండ్లో కూర్చున్నాం, ఈ బస్సులు రావే అదవసంతా అని ఒకడు, ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చారని ఈ ఎందుక చర్చి ఇక్కడ? ఈ చర్చి చేస్తే బస్సు వస్తుందా? బస్సు వచ్చేలోగా నోరు మూసుకుని నమశివాయ అనలేమా? నాకు అర్థం కాదు. నేను నమ్మకంతో చెబుతున్నానండి, భగవత్ స్మరణ చేస్తే వీడు ఒక్కడి కోసమే బస్సు వస్తుంది, అనుమానం ఏమీ లేదు. వీడు ఒక్కడి కోసం వస్తుంది. భగవంతుడు అలా సిద్ధంగా ఎప్పుడు పిలుస్తాడా వద్దామా అని, ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అని అందుకే అంటారు ఆయన. మనం నిరంతరం స్మరించాలి. ఎందుకు? ఛార్జింగ్ది బ్యాటరీ. మీకు 1,00,000 రూపాయలు ఫోన్ ఉన్నా 100 రూపాయలు వైర్ లేకపోతే ఫోన్ పనిచేయదు ఇక్కడ. ఛార్జింగ్ వేరు ఉండాలి కదా. నేను ఆ ఫోన్ ఆండ్రాయిడ్ అండి, పెద్ద రాయుడు, ఇవి ఏ రాయుడు అయినా ఒకటే. నీ వైర్ ఏంటో చెప్పు నాకు. నీ వైర్ లేకపోతే ఫోన్ పనిచేయదు ఇక్కడ. అది ఆ వైర్ లేకపోతే ఫోన్ ఎంతైనా పనిచేయదు కదా. అది ఆ వైరే మనం చేసే స్మరణ. భగవంతుడికి మనకి కనెక్షన్ ఏమిటంటే పంచాక్షరి, నమశివాయ, నమో నారాయణాయ, అష్టాక్షరి, ఇలా మంత్రాలు ఉన్నాయి కొన్ని మనకి. మనం అందరం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. గురూపదేశం ఏమీ అవసరం లేదు ఇక్కడ. అలా ఉంటే ఏమవుతుంది? మనకి ఛార్జింగ్ బలం పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? నువ్వు సత్యానికి ధర్మానికి కట్టుబడినప్పుడు ఆ సత్య ధర్మాలు గెలవాలి అంటే భగవత్ స్మరణ చేయాలి. అర్జునుడు ఎందుకు, పాండవులు ఎందుకు యుద్ధంలో గెలిచారు? వాళ్ళు నిరంతరం భగవత్ స్మరణ మానలేదు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 5గురు పాండవుల్లో ఒక్కడు కూడా కృష్ణుని స్మరించలేదు. వాళ్ళు కృష్ణ భక్తులు కాదు, కృష్ణుడిని కేవలం మేనమావ కొడుకు కింద చూశారు వాళ్ళు. అర్జునుడు కొంచెం అర్థమైంది, ధర్మరాజుకి తెలిసింది కానీ బయటికి చెప్పలేదు. భీముడికి అర్థమే, లోపల 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 కొనుక్కున్నాడు కానీ బయటికి చెప్పలా. నకుల సహదేవుడికి దాదాపు అర్థం కాలేదని చెప్పాలి. వాళ్ళందరూ వేరే. ధర్మరాజు సూర్యోపాసన, భీముడు చంద్రోపాసన, భరతంలో ఉంటుంది ఆ విషయం. అర్జునుడు శివోపాసన, అర్జునుడు శివభక్తుడు, కృష్ణ భక్తుడు కాదు. నకులుడు అశ్విని దేవతల ఉపాసన, సహదేవుడు అగ్నిదేవుడు ఉపాసన. సహదేవుడు తన కొడుకు శృతసేనుడు అని పేరు పెడతాడు, అగ్నిదేవుడికి మరొక పేరు శృతసేనుడు. భీముడు తన కొడుక్కి శృత సోముడు అని పేరు పెడతాడు, చంద్రుడికి ఆయన భక్తుడు. సోముడు అంటే చంద్రుడు, చంద్రుడే నా కొడుకు పుట్టిడని పేరెట్టాడు. వాళ్ళు ఎవరు కృష్ణ భక్తులు కాదు, కానీ వాళ్ళందరినీ కాపాడింది కృష్ణుడు. అంటే అర్థమవుతుందా? శివుడు కానీ, అగ్ని కానీ, అశ్విని దేవతలు కానీ, కృష్ణుడు కానీ ఎవ్వరూ వేరు కాదు. దయచేసి దేవతల మధ్యలో భేదాలు పెట్టేటువంటి వాళ్ళ మాటలు వినకండి, అవి ఉట్టి పనికి మాలిన మాటలు. అందరు దేవతలు ఒకటే. నువ్వు ఏ దేవుడు పేరు చెప్పి స్మరించినా దేవుడు కాపాడుతాడు. ఏ రూపంలో ఉంటే నీ దగ్గర సమీపంలో ఉన్న రూపం లేదా నువ్వు నమ్మిన రూపం. కృష్ణుడు వాడికి సమీపంలో ఉన్నాడు, అందుకని కాపాడాడు. అదే మాట అర్జునుడు చెబుతాడు. ఇంక శివుడు ఎలా కాపాడాడో తెలుసా? 14వ రోజుని అభిమన్యుడు చనిపోయిన మర్నాడు అర్జునుడు ఊచకోత కోస్తాడు 2,00,000 మందిని. సామాన్యమైన విషయం కాదు. ఉట్టినే కత్తెట్టిన వాళ్ళందరూ వంగి ఉంటే నరకాలి అన్నా కూడా 10 గంటలు పడుతుంది. 2,00,000 మందిని చంపాలంటే సాయంత్రం అయిపోతుంది. ఉట్టినే ఆనపకాయ తరిగినట్టు తరగాలన్నా కూడా పడుతుంది. వాళ్ళు ఎదిరించి బాణాలు వేస్తుంటే ఎలా కోస్తాడండి? కోశాడు, 2,00,000 మందిని కోశాడు. అయిపోయాక 15వ రోజున కృష్ణుడితో అంటాడు, బావా నాకు ఒక అనుమానం వచ్చింది. 14వ రోజు కాదయ్యా, ఇంకా కొన్ని రోజుల్లో నేను యుద్ధం చేస్తుంటే నాకంటే ముందు ఒక మహాపురుషుడు ఉన్నాడయ్యా. ఆయన ఏనుగు తోలు కట్టుకున్నాడు,
చేతిలో శూలం ధరించాడు, ఒక ఆటవికుల్లా ఉన్నాడు, నా ముందు వెళ్ళి అందరినీ నరుకుతున్నాడు, నేను వేసిన బాణాలు ఆయన నరికిన తర్వాత తగులుతున్నా, ఆయన ఎవడో అన్నాడు. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అర్జున, నువ్వు ఎవరిని నిరంతరం స్మరిస్తున్నావో ఆ దేవుడే నిన్ను కాపాడాడు. అనుమానం ఏమైనా ఉందా? పైగా నీకు స్పష్టంగా తెలిసేలా ఆధార్ కార్డు కూడా ఉందా? ఈ ఎనుగుతోలు ఎవడుకుంటుంది, శూలం ఎవడుకుంటుందని అడిగాడు. మరి పక్కనున్న కృష్ణుడి కంటే శివుడు ఎలా కాపాడాడు? పక్కనున్న కృష్ణుడు ఏమైనా తక్కువ వాడు? ఎన్నిసార్లు కాపాడాడు? ఆయన దెబ్బలు ఈయన భరించాడు. అంచేత కృష్ణుడు శివుడు ఈ భేదాలు ఎక్కడ ఉండవండి అసలు. నువ్వు ఏ దేవుడి పేరును స్మరించినా పర్వాలేదు. ఇంకో మాట చెబుతున్నా, నువ్వు ఏమీ లేదండి XYZ అని మంత్రంగా భావించు, దైవ మంత్రంగా భావించు దాన్ని. అమ్మహ కం కహ, తెలుగులో చెప్పుకుందాం, ఏం చెప్పుకున్నా, అమ్మహ కం కహ, దాన్ని నువ్వు దైవస్మరణగా భావించు. అదే చెయ్యి, అదే చెయ్యి, అదే చెయ్యి. అమ్మహ కం కహ అనే మంత్రం నిన్ను కాపాడుతుంది, అనుమానం లేదు. నీ భావనే ప్రధానం తప్పితే దైవ రూపం కానీ బీజాక్షరాలు కానీ ఏవీ ప్రధానం కాదు. ఈ బీజాక్షరాల మాయలో పడద్దు అసలు. మహామహిమ కలిగిన ఏకైక మంత్రం గాయత్రి మంత్రం. మిగిలినవన్నీ మామూలు విషయాలే, అంత పెద్ద పట్టించుకోకల. ఒక గాయత్రి మంత్రానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. దాని పుట్టుక వేరే, దాని వ్యవహారం వేరే. మిగిలినవి ఏవి పెద్ద అక్షరాలు ఈ అక్షరాలను కొట్టుకుపోవలసిన అవసరం లేదు. నువ్వు అమ్మహ కమకహ అన్నా చాలు, నిరంతరం అదే అను. అది దేవుడనే భావంతో అన్న, సినిమా డైలాగని అనుకోకూడదు. అది దేవుడే, అది దేవుడే, నన్ను కాపాడేది అదే అని నిరంతరం స్మరిస్తే అదే కాపాడుతుంది నేను. అదే మన్మనాభో మద్భక్తో మధ్యాజీ ఇమాం నమస్కురు అంటాడు భగవద్గీతలో. నా మీదే మనస్సు పెట్టు, నన్నే ఆరాధించు అంటే నువ్వు ఏది దేవుడుగా భావించావో దాన్నే ఆరాధించు అని. కృష్ణుడే అని కాదు అక్కడ అర్థం. అక్కడ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధేచ, ఎప్పుడు నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. మయ్యర్పిత మనోబుద్ధికి మామే వైశ్యసి అసంశయ, నా యందు మనస్సు బుద్ధి ఎవడు సమర్పిస్తాడో వాడు నాలోనే కలిసిపోతాడు, అనుమానం వెళ్ళదు, నేను చూసుకుంటాను. ఇంకొక మాట భగవద్గీతలో చరమ శ్లోకం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఎప్పుడూ జీవితంలో అనేక అనుమానాలు వస్తాయి, వ్యాపారంలో వస్తాయి, సంసారంలో వస్తాయి. ఇది ధర్మమా కాదా, ఇది చేయొచ్చా చేయకూడదా, పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేనివి కూడా కొన్ని ఉంటాయి. ఏమోరా మాకు మాత్రమేం తెలుసు నాయన అంటారు, లేకపోతే వాళ్ళకి తోచింది వాళ్ళు చెబుతారు. అది కూడా ధర్మమా కాదా అని మనకు అనిపిస్తుంది. ఏదో ఒకటి చేయాలి కదండి. పనేదో ఇప్పుడు ఇంటికి యజమాని మీరు, మొగాడు, ఇంట్లో మీరు బాధ్యతలు ఆడవాళ్ళ మీద పెట్టేయలేరు. పెట్టినా వాళ్ళు కష్టమే. ఏమో ఇద్దరు కూర్చున్నా ఏమీ తేవలదు. ఏం చేయాలి? ఏదో డెసిషన్ వీ షుడ్ టేక్. వీళ్ళు భగవంతుడికి ఫోన్ చేద్దామంటే కుదరదుగా, ఆయనకు ఫోన్ నెంబర్ లేదు. ఏం చేయమని కృష్ణుడు చాలా తేలికైన ఉపాయం చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 18వ అధ్యాయం చివరిలో చెబుతాడు. దీన్ని చరమ శ్లోకం, భగవద్గీత సారాంశం అంట. నీ బాధ్యతల పట్ల నీకు విసుగొస్తే, చెయ్యలేకపోతే, నీరసం వస్తుంటే, ఇంత చేశాం ఏమైంది అని ఎప్పుడైనా అనిపిస్తే కాసేపు పక్కనెట్టు. ఆ ధర్మాన్ని కూడా పక్కనెట్టు. ఏది ధర్మం అని ఆలోచించడం కూడా పక్కనెట్టు. మామేకం శరణం వ్రజ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అని కృష్ణ విగ్రహం మీద దృష్టి పెట్టి ప్రార్థన చేయి. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నీ నిర్ణయంలో తేడా ఉన్నా సరే ఆ పాపం నీకు అంటకుండా నీ జీవితాన్ని ఉద్ధరించే పూచి నాది అని భగవంతుడు మనకి ప్రతిజ్ఞ చేశాడు. నిస్సందేహంగా ఉండొచ్చు. ఎందుకు? కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎలా ఉండే ధర్మ నిర్ణయం మనం చేయలేం, కానీ కుటుంబానికి యజమానిగా ఉన్నాం, చేయక తప్పదు. ఈ డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా, ఈ పెట్టుబడి పెట్టాలా వద్దా, ఈ కుదర వస్తుంది. అలాగా ఈ పెళ్లి సంబంధం వచ్చింది అమ్మాయికి, చెయ్యాలా వద్దా, చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చేయొద్దనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ మనకేమో చెయ్యాలని అనిపిస్తుంది, కాస్త మంచి సంబంధమే అని. కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఎవరో చెప్పారు. ఎక్కువ భాగం మంచివే కనపడుతున్నాయి కదా, కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా. భగవంతుడి మీద భారమే. అమ్మా స్వామి, నేను ఎప్పటికే 4-5 సంబంధాలు చూశాను, పిల్లకి వయసు దాటిపోతుంది, చెయ్యాలి ఏదో రకంగా, ఏవో చిన్న చిన్న ఉంటాయి, నువ్వు చూసుకో అని పరమాత్మక భారాన్ని అప్పగించి పిల్లకి ఆ సంబంధం చేసేస్తే ఏమీ లేకుండా శ్రీరామచంద్రమూర్తి లాంటి అల్లుడు దొరుకుతాడు మీకు. హాయిగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి, అనుమానం లేదు అందులో. భారాన్ని ఆయనకు, దీన్నే శరణాగతి అంటారు. వైష్ణవ సంప్రదాయంలో శరణాగతి అంటే ఇదే. నువ్వు చేసావు, నీకు అనుమానం, నాకు వదిలే ఆ విషయాన్ని. కానీ ఒకటే లెక్క, నిరంతరం స్మరించాలి. వదిలేయడం అంటే వదిలేసి ఒకసారి ఏదో అప్పగించి ఒక కాగితం అక్కడ పెట్టి పారిపోవడం కాదు, మళ్ళీ మన ప్యాకెట్ మనం ఆడుకోవడం కాదు ఇక్కడ. ఆయనకు వదిలేసామంటే మనం మొత్తం వదిలేయడం కాదు, ఆయన వదలకూడదు, ఆ పని వదిలేయాలి.
ఆయన్ని వదలొద్దు, ఆ పని వదిలేయాలి, ఆ భారం ఆయనకు వదిలే, ఆయన వదలొద్దు. అప్పుడు ఆయన కూడా వీడు నన్ను వదలట్లేదు, వీడిల్లు బంగారంగా అస్తమాను స్మరిస్తున్నాడు. అంచేది వీడు చేసిన వ్యాపారం వల్ల, వీడు కుదిర్చిన సంబంధం వల్ల, ఇతను చేసుకున్న ఒప్పందం వల్ల కనీసం ఇతనికి నష్టం రాకుండా నేను చూడాలి అని ఆయన చేస్తాడు ఖచ్చితంగా. యోగక్షేమం వహాంజకం అంటే అది.